శంఖమణి నీలా చారు కల్హారహస్త స్తనభరణమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలక వినిహితాభిష్టభిరాకృష్టనాథ విలసతు హృది గోదా విష్ణుచిత్తాత్మజానః నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం త్రిజి నిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమజిదమిదం భూయేవాస్తు భూయః. ధనుర్మాస వ్రతంలో 27వ రోజు వ్రతంలోకి మనం అడుగుడబోతున్నాం. నిన్నటి రోజున మాలే మణివಣ್ణ మార్గడి నీరాడువాన్ నిలయార్ సేవనగల్ వెండువన కెట్టియేల్ అని స్వామిని ప్రార్థించారు. ఓ వ్యామోహమా, మణివర్ణుడా, మేము నీ దగ్గరికి వచ్చాం కదా, వచ్చిన తర్వాత మీకేం కావాలని అడగాలి కదా, ఎందుకు వచ్చారని. ఆయన అడిగాడు, ఏం కావాలి, ఎందుకు వచ్చారు మీరు అంటే, నువ్వు వింటే చెప్తాం అన్నారు. వింటే చెప్పడం ఏంటి, ఎదురుగా ఉన్నాం కదా అంటే, ఆయన ఈ గోపికలని చూస్తూ ఆ వ్యామోహంలో పడిపోయాడు. మాలే మణివಣ್ణ అని వాళ్ళ యొక్క అందాన్ని, వాళ్ళ సొగసుల్ని, వాళ్ళ యొక్క ఆ ఆభిజాత్యాన్ని, లేదా వాళ్ళకు ఉండేటువంటి ప్రేమని, ఇవన్నీ చూసి ఆయన కళ్ళప్పగించి అలా చూస్తున్నట్ట. చూసేసరికి ఆయన చూసి వేండువన కెట్టియేల్, చెప్తాం నువ్వు వింటే, సావధానంగా ఉండు స్వామి. సరే, టెన్షన్లో కూర్చున్నాడు సావధానంగా, వింటాను చెప్పండి అంటే, చాలా పెరుంపరజే పల్లాండి చెప్పారే కోల విళక్కే కొడియే వితానమే, ఇవన్నీ కావాలి మాకు. సరే, వ్రత పరికరాలు కావాలి, ఇచ్చాం, అలాగే ఇస్తానన్నాడు. ఈ వ్రత పరికరాలు అనగానే ఏం కావాలంటే, శంఖం కావాలంటే ఏదో శంఖం కాదయ్యా, శంఖం అంటే నీ శంఖం లాంటి పలన్నవన్నత్వం పాంచశన్యమే పోల్వన శంఖంగళ్. ఒక శంఖం కాదయ్యా, ఇంకా శంఖాలు కావాలి అంటే, పాంచజన్యం లాంటి శంఖాలు ఒకటే ఉంటుంది తప్ప ఇంక ఉండవు కనుక ఇలాంటి శంఖం కావాలి అంటే నీ శంఖాన్ని ఇస్తాను, అలాగే పర అనేటువంటి వాద్యాన్ని ఇస్తాను, భైరవిని ఇస్తాను అన్నాడు. తర్వాత గాయకులు కావాలి, మంగళ గాయకులు కావాలంటే అవి ఇస్తానన్నాడు. అలాగే జెండా కావాలన్నారు, గరుత్మంతుడిని ఇస్తానన్నాడు. పైన ఉండేటువంటి చాందిని కావాలంటే ఆదిశేషుడిని ఇస్తానన్నాడు. దీపం కావాలంటే అమ్మవారు లక్ష్మిని ఇస్తానన్నాడు. ఇవన్నీ ఇస్తానన్నాడు. ఇవన్నీ సమస్త పరివారాయని, ఆ పరివారం అంతా వస్తే ఆయన ఒక్కడు ఉంటాడు కదా అంటే, ఆయనతో పరివారంతో ఆయన కావాలని వీళ్ళ యొక్క అంతరంగం అనమాట. సరే, ఇవన్నీ ఇస్తానన్నాడు. అనగానే ఇంకా ఉండిపోయాయా కోరికలు, మాది అయిపోలేదు మా లిస్టు అని ఇవాటి రోజున ఇంకా చెప్తామంటున్నాడు. మాకు కావాల్సింది ఇంకా ఉన్నాయి, వాటిని విను. కూడారై వెల్లుం సీర్ గోవిందా ఉన్నన్నై పాడి పరైగొండు యాం పెరుషమ్మానం నాడు పుగழும் பரிசினால் நன்றாக சுடகமே தொல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடைப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவார కూడియిరుందు కుళిందు ఏలోరింపావాయ్ అని స్వామిని ప్రార్థించారు. కూడారై వెల్లుం సీర్ గోవిందా, కూడని వారిని ఓడించేటువంటి గుణములు కలిగినటువంటి వాడా అంటే పరమాత్మ ఆయన యొక్క ఆధారం చేత, ప్రేమ చేత, లేకపోతే గుణాల చేత, సౌలభ్యం చేత కావలసినటువంటి వాడిని, దానికి వ్యామోహపడినటువంటి వాళ్ళందరినీ చేర్చుకుంటాడు. ఆయనకి అభిముఖులు కాకుండా ఆయన దూరంగా ఉండాలనుకునేటువంటి వాళ్ళందరినీ ఆయన పరాక్రమం చేత జయించి వాళ్ళని తన వశం చేసుకుంటాడు. ఇలాగ కూడము అనుకునేటువంటి వాళ్ళందరినీ నీ యొక్క పరాక్రమం చేత జయించి వాళ్ళని నివాళన చేసుకున్నటువంటి గోవిందా అని. అంతే కదండి. ఇంద్రుడు ఏం చేశాడు? నేనే అనుకున్నాడు, రాళ్ల వర్షం కురిపించాడు. చివరికి
నా వల్ల కాదని ఆయన జితుడైపోయి ఆయన దగ్గరికి చేరాడు. అప్పటి నుంచి ఆయనకి గోవింద అనేటువంటి పేరు వచ్చిందిట. గోవింద పట్టాభిషేకం చేశాడు. అంచేత కూడారై వెల్లుం సీర్ గోవింద గోవింద ఉందన్నై పాడి నిన్ను కీర్తించి పర అనేటువంటి వాద్యాన్ని పొందాలి అని వచ్చాం మేము. పరైగొండు ఉందన్నై పాడి పరైగొండు పర అనేటువంటి వాద్యం ఇచ్చాం. ఇంకా దానితో సరిపోలేదు, మాకు ఈ వాద్యాలు ఉపకరణాలతో కాదు, ఇంకా మాకు కావాలి. ఏం కావాలి అంటే సన్మానం కావాలయ్యా మాకు అని. నువ్వు సన్మానం చేయాలి మాకు. సన్మానం ఎప్పుడు చేస్తారు? వీళ్ళు గొప్పవాళ్ళైతే పూర్ణులైనటువంటి వాళ్ళకి, ఆత్మీయులైనటువంటి వాళ్ళకి, ప్రేమ ఎక్కువ ఆధారం కలిగినటువంటి వాళ్ళకి సన్మానం. మాకు సన్మానం చేయాలి. ఎలాంటి సన్మానం కావాలో చెప్పండి. మీకు మకర కుండలాలు కావాలా? సింహల లాటాలు కావాలా? కిరీటం కావాలా? లేదా మధురమైనటువంటి విపటీయుగి కావాలా? మీకు ఏం కావాలి అని అడిగితే నాడు పుగజుం పరిసినాల్ నన్రాగా, లోకమంతా కొనియాడేటువంటి సన్మానం కావాలి మాకు. లోకమంతా ఈ సన్మానాన్ని చూసి కీర్తించాలి మమ్మల్ని. అలాంటి సన్మానం కావాలి అని అడిగారు. కూడారై వెల్లుం సీర్ గోవింద ఉందన్నై పాడి పరైగొండు, నిన్ను పాడి కీర్తించి పొందినటువంటి సన్మానం. యాం పెరుషమానం, పెద్ద సన్మానం, చిన్న సన్మానం కాదయ్యా, మాకు కావాల్సింది చాలా పెద్ద సన్మానం చేయాలి అని అడుగుతున్నారు. ఏంటి ఆ సన్మానం అంటే, మామూలుగా అయితే పండితులకో ఇంకోళ్ళకో పురస్కారాలు, పద్మశ్రీలు, పద్మభూషణాలు ఇస్తారు. పరమాత్మ నుంచి పొందేటువంటి సన్మానం ఎలాంటిది అంటే, సూడగమే తోళ్వలయే తోడే సెవిపూవే పాదగమే ఎంద్రనయ పల్కలను యామణి ఓం. సూడిగారు కావాలి మాకు అని అడిగారు. వాళ్ళైతే కంకణాలు వేస్తారు సన్మానం అంటే. గాజులు కావాలి మాకు అని అడిగారు. గాజులంటే ఏంటండి? సౌభాగ్య సూచకం. పరమాత్మతో కూడి ఉంటే ఆయన మనకి గాజులు తొడగాలి. సూడగాలంటే అదే, ఆ సూడగమే సూడిగాలు అంటారు కదా మనం. అంటే గాజులు పెట్టడానికి సూడిగం అనేటువంటి వ్యవహారం మనకు వచ్చింది. గాజులు తొడిగించడం ఉంది కదా మనకి. సూడగం అంటే గాజులు. సూడగమే తోళ్వలయే, బాహుపురులు కావాలి మాకు. ఈ భుజాలకి భుజకీర్తులు కావాలి. తోడే, ఈ కర్ణ పత్రాలు ఉన్నాయి చూసారా, ఆ కర్ణపత్రం కావాలి. సెవి పువ్వే అంటే చెవికి పెట్టుకునేటువంటి కిందది, పైన పెట్టుకునేటువంటి స్టడ్స్ అంటున్నాం కదా, ఈ కర్ణ పుష్పం అంటాం. చెవి పువ్వే, చెవి పువ్వు అది కావాలి మాకు. చెవి పువ్వే. ఇంకా పాడగమే, పాడగాలు కావాలి. పాడగం అంటే అందెలు కావాలి. పాడగమే ఎంద్రనయ అని ఇంకా పల్కలను యామణి ఓం, ఈ ఆభరణాలన్నీ కావాలి స్వామి మాకు అని అడిగారు. చూడగమే తోళ్వలయే తోడే సెవి పూవే పాదగమే ఎంద్రనయ పల్కలను యామణి ఓం, ఈ ఆభరణాలన్నీ మాకు కావాలి స్వామి అని. స్త్రీకి కావలసినటువంటి, సౌభాగ్యానికి కావలసినటువంటి ఈ చిహ్నాలు అన్నమాట. ఇవన్నీ మాకు కావాలి. ఆడయుడైపోం. ఇంకా వస్త్రాలు కావాలి, మంచి పట్టు చీరలు కావాలి. ఇవన్నీ కావాలి స్వామి అని. ఇవన్నీ కావాలి అంటే ఇస్తానన్నాడు ఆయన. ఇవన్నీ మాకు కావాలి అంటే పరమాత్మ చూడగాలు కావాలి. ఐదు ఆభరణాలు ఇందులో పేర్కొనబడతాయి చూడండి. చూడగమే తోళ్వలగే తోడే సెవి పువ్వే పాడగమే, 5 ఆభరణాలు. అంటే ఆత్మకి 5 రకాలైనటువంటి అలంకారాలు ఉంటాయి. 5 లక్షణాలు కావాలి. ఈ 5 లక్షణాలు ఉంటేనే ఈ ఆత్మ పరమాత్మతో చేరుతుంది. ఏంటి 5 లక్షణాలు అంటే, సరే మామూలుగా వర్ణనంలో చెవు పువ్వులు కావాలి, చెవు కమ్ములు కావాలి, ఏదో పాడగాలు కావాలి, ఏదో గాజులు కావాలి ఇది. కానీ ఆత్మకి ఉండేటువంటిది చూడగమే, చెవికి అలంకారం కావాలి. చెవికి అలంకారం ఏంటి? మంత్రోపదేశం. మంత్రాన్ని ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని వినడమే చెవికి అలంకారం అన్నమాట. అంటే మాకు మంత్రోపదేశం కావాలి. చూడగమే తోళ్వలయే, చక్రాంకణాలు కావాలి. శంఖచక్రాలు ధరించాలి నీలాగమే. అంటే ఈ ఆత్మ వైకుంఠానికి వెళ్ళిన తర్వాత స్వామి యొక్క సారూప్యాన్ని పొందుతుంది. అలాంటి రూపం మాకు కావాలి. స్వామి శంఖచక్రాలు ధరిస్తాడు కనుక అట్లాంటి రూపం కావాలి.
చూడగమే తోళ్వలయే తోడే, దానికి పైన కర్ణపుష్పం కావాలి మాకు. తోళ్వలయే తోడే సెవిప్పువే పాడగమే, పాదాలు అంటే ఆచార్య సమాశ్రయణం కావాలి. మంత్రాన్ని ఉపదేశించాలంటే ఆ మంత్ర ద్రష్టలైనటువంటి మంత్ర ఉపదేశులైనటువంటి వాళ్ళ యొక్క సమాశ్రయణం కావాలి, వాళ్ళ పాదాలు కావాలి. పాడగమే ఎందనయ పల్కలను, ఇలాగా ఆడయుడైపో వస్త్రం కావాలి మాకు. వస్త్రం అంటే ఏంటి? ఆయనే వస్త్రం పరమాత్మ. పరమాత్మ యొక్క సమాశ్రయం అంటే సర్వాంగణ పరిష్వంగణం మాకు కావాలి నీతో, అంటే సర్వము ఆ పరమాత్మ భూతం కావాలి. అట్లాంటి స్థితి మాకు కల్పించాలి అని కోరాడు. ఇంకా పాడగమే ఎందనయ పల్కలను యామణివం ఆడయుడైపం అదన్ పిన్నే పాల్సూర్. ఇంకా తర్వాత కావాల్సిందంటే ఈ ఆత్మకి సర్వాభరణ అలంకారాలు ఏంటంటే మంత్రం, మంత్రాన్ని ఉపదేశించేటువంటి ఆచార్యులు, ఆచార్యుల యొక్క సమాశ్రయణం. గురువుగారు లేకపోతే పరమాత్మ కనపడ్డు. ఈ పాసురం యొక్క వైభవాన్ని ఇంత విశ్లేషించేటువంటి ఆచార్యుడు కావాలి కదా. ఊరికే పాసురం చదువుకుంటే తెలియదు కదా ఇది. అంచేత ఆచార్య సమాశ్రయణం కావాలి మాకు. దానివల్ల మంత్రోపదేశం కావాలి. మంత్రోపదేశం వలన మాకు పట్టినటువంటి మాలిన్యం అంతా పోవాలి. పోతే అప్పుడు భగవంతుడి యొక్క దర్శన సమాకార అయినటువంటి స్థితి మాకు ఏర్పడుతుంది. అప్పుడు ఏర్పడిన తర్వాత ఆయన యొక్క సారూప్యము, సాయుధ్యము, సామీప్యము, సాయుధ్యము ఇవన్నీ మాకు లభిస్తాయి. ఇవి కావాలి, ఆత్మకి కావలసినవి. ఇవన్నీ ఈ ఆత్మ ఎప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి ప్రకృతి మందిరాన్ని వదిలేసిన తర్వాత విరజలో అవగాహన చేసిన తర్వాత అంగుష్టమాత్ర పురుషాన్ని, అంగుష్టమాత్రంలో ఆత్మ ఉంటుందిట. ఈ అలాగ ఏర్పడినటువంటి ఆత్మకి అప్పుడు దివ్య దేహం వస్తుంది. ఆ దివ్య దేహాన్ని పొందినటువంటి ఆత్మ అప్పుడు దానిని ఎదుర్కోవడానికి ఆతివాహిక పురుషులు వస్తారు. ఆ ఆతివాహిక పురుషుడు శతం మాలాహస్త, శతం మంజనహస్త, శతం చూర్ణహస్త అని 100 మంది అప్సరసలు వచ్చి ఈ ఆత్మని దివ్య పురుషుడిని తీసుకుని పెడతారట ఎదుర్కొని. అలాంటి స్థితి మాకు కావాలి. కలిగిన తర్వాత ఈ ఆత్మ అక్కడికి వెళ్ళిన తర్వాత చివరికి ఏంటవుతుంది? వాళ్ళ చేతి వెళ్ళిన తర్వాత స్వామి సాన్నిధ్యానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆయనతో పాడగమే ఎందనయ పల్కలు యామణివం ఆడయుడైపం అదన్ పిన్నే పాల్సోరు. పాలన్నవన్నం తినాలి, పరమాన్నం నీతో తినాలి. పాలు, అన్నము, నెయ్యి కలిపినటువంటి పదార్థం, ఏదో బెల్లం, ఈ పదార్థాన్ని తినాలి. అన్నం అంటే పరమాత్మ స్వరూపం. అన్నం అంటే పరమాత్మ, అన్నం పరబ్రహ్మస్వరూపం కదా. అన్నం కావాలి, పాలతో కూడినటువంటి అన్నం. పాలంటే భగవంతుని యొక్క గుణాలు, భగవంతుని యొక్క గుణానుభవం కావాలి మాకు అని. పాలతో అన్నం కావాలంటే గుణపూర్ణుడైనటువంటి పరమాత్మ యొక్క ఆ అనుగ్రహం మాకు కావాలి అని కోరారు అనమాట. అదే కూడారంటే. కూడారంటే ఇవాళ పరమాన్నం చేస్తారు, అర్కార్ అడిసి అని. పాలు, బెల్లము, అన్నము, నెయ్యి కలిపి ఆ పాలన్నం కూడా పాడగమే ఎండనయ పల్కలను యామణివం ఆడయుడిప్పం అదర్పిన్నే పాల్సూరు. ఆ పరమాన్నం తినడం కూడా ఎలా తినాలి అంటే ఒక పాత్ర మధ్యన పెట్టుకొని పరమాత్మ ఆరగిస్తూ ఉంటే ఆ చేతితోటి తీసుకుని పరమాన్నాన్ని తింటాట. వీళ్ళు కూడా వారితో కలిసి ఈ పరమాన్నం వాళ్ళు కూడా చేతులు ముంచి తినాలి. ఈ చేతులు వీళ్ళు పరమాత్మ వీళ్ళు కలిసి ఆ గడారంలో పాయసాన్ని తీసుకుంటే, పరమాన్నాన్ని తీసుకుంటే ఈ చేతిని నెయ్యిపోయిదు ఆ మోచేతుల నుంచి కారుతూ ఉంటుంది. ఈ కారుతూ ఉంటే ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు నాకుంటూ ఉండాలి. ఇది స్నేహం, సాహచర్యం. అంటే పరమాత్మలో అరమరికల లేనటువంటి నీ యొక్క సాయుధ్యం మాకు కావాలి. ఇది కావాలి అనుకో. అంటే ఆత్మ ప్రకృతి పురుషుడితో, పరమపురుషుడితోటి ఐక్యమయ్యి ఆయనతో ఎడబాటు లేకుండా అపృథక్సిద్ధంగా ఉంటుంది అనేటువంటి సందేశం ఈ పాసనంలో చెప్తుంది. ఆత్మ ఎప్పుడూ పరమాత్మని అంటిపెట్టుకునే ఉంటుంది, ఆత్మ వేరుగా ఉండదు. ఆత్మకి ఆ నాశం అనేటువంటిది ఉండదు, నిత్యం. శరీరమే అస్థిరమైన ప్రకృతి సంబంధం కలిగింది. ఈ ప్రకృతి సంబంధాన్ని విడిచిపెట్టి శరీరం విడిచిపెట్టి ఆత్మ విడితే పరమాత్మని కూడి ఉంటుంది ఎప్పుడు అనేటువంటి తత్వాన్ని ఈ పాసురంలో మనకి ఆ ఆండాడు ప్రబోధించారన్నమాట. గొప్ప పాసురం, పరమాత్మతో కూడినటువంటి అనుభవాన్ని కోరినటువంటి పాసురం ఇది.
అందుచేత ఈ కూడారై అనేటువంటి ఉత్సవానికి గొప్పదిగా చేస్తారు. పరమాత్మతో కూడుదాం రండి మీరందరూ, మనమందరం కలిసి ఏకస్వాదున భుంచీత అని మధురమైనటువంటి పదార్థాన్ని దేనిని ఒక్కళ్ళు అనుభవించకూడదు, అందరు కలిసి అనుభవించాలని 26 రోజులుగా మీరు రండి మీరు రండి మీరా రండి అని అందరినీ కలుపుకొని ఒక చోట చేరి పరమాత్మ యొక్క సాన్నిధ్యానికి వెళ్ళి అక్కడ కూర్చొని పరమాత్మ గుణానుభవ అవగాహనం చేశారు ఆండార్ ఈ పాసురంలో. కూడారై వెల్లుం సీర్ గోవిందా உண்டண்டை பாடி பறைகொண்டு யாம் பெருஷம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சுடகமே தோல்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடையுடைப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவார குடியிருந்து குளிர்ந்து ஏலோரெம்பாவாய். கர்கடே பூர்வ பல்குண்யாம் துளசி கானனோத்பவாம் பாண்யே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகீம். ஸ்வஸ்தி பிரஜாभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महिं महिषाः. गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. ओम अस्मद्गुरुभ्यो नमः.